భవిష్యత్తు కోసం అని చెప్పి పొదుపు చేస్తూ ఉంటారు. అయితే పొదుపు చేయటం మంచిదే, కానీ పొదుపు అనేటువంటి పేరుతో తెలియకుండానే అతి పొదుపులోకి ప్రవేశించి పిసినారితనంగా మారితే మాత్రం ఒక్కొక్కసారి భారీ మూల్యాలు చెల్లించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అతి పొదుపుతనం తెచ్చేటువంటి ముప్పును గురించి చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. సామాన్య మధ్యతరగతి కుటుంబం ఉంది. ఉన్న దాంట్లోనే పొదుపు చేసుకుంటూ పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. ప్రతి రూపాయిని దాచిపెట్టాలి, పిల్లలకి భవిష్యత్తులో మంచి చదువును అందించాలి, అని ఉన్నతంగా ఎదిగేలాగా తన వంతు సహాయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో బట్టల్లో రాజీ పడటమే, తిండిలో రాజీ పడటమే, ఇలా రాజీ పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకోసము? పిల్లల భవిష్యత్తు కోసము. అక్కడో రూపాయి ఇక్కడో రూపాయి మిగిలించి పిల్లల కోసం చిట్టీల రూపేణా జమ చేస్తూ పిల్లల కోసం బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయాలి అనేది ఆ తండ్రి తపన. బాధ్యత కలిగినటువంటి తండ్రి తపన అలాగే ఉంటుంది కదా. నాకు జరిగినటువంటి నష్టాలు, నేను పడినటువంటి కష్టాలు నా పిల్లలు అనుభవించకూడదు, వాళ్ళు బంగారు భవిష్యత్తులోకి ప్రవేశించాలి, వాళ్ళు ఉన్నతంగా ఉండాలి అంటూనే ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తూ ఉంటారు. అయితే తండ్రి మాత్రం ప్రతి విషయంలో రాజీ పడుతూ నాకేం కాదులే, నేను ఆరోగ్యంగా ఉన్నాను, చాలా దృఢంగా ఉన్నాను, నాకేమవుతుందిలే అన్నట్టుగా ప్రతిసారి తన పట్ల తను నిర్లక్ష్యం చేసుకుంటూ ఉండేవాడు. తనకేదైనా అనారోగ్య పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి 4 టాబ్లెట్లు కొనుక్కొచ్చుకోవటం, వేసుకోవటం, రోజులు గడిపేయటం, ఇలా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ వచ్చింది. తనపైన తాను విపరీతమైనటువంటి నిర్లక్ష్యం చేయటం, తన ఆరోగ్యాన్ని తను సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల క్రమక్రమంగా తనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ దెబ్బతినటం స్టార్ట్ అయింది. ప్రతి చిన్నదానికి అనారోగ్యం బారిన పడటం, హాస్పిటల్కి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చిన్న చిన్న మెడికల్ షాప్లోకి వెళ్ళి టాబ్లెట్లు కొని తెచ్చుకొని వేసుకోవటం, ఇలా జరుగుతూ ఉండేది. తను ఏదో పిల్లలకి పొదుపు చేస్తున్నాను, డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా పొదుపు చేస్తున్నాను అనుకునేటువంటి ఆలోచన ధోరణిలో అతను ఉన్నాడు. తనకి అదేమీ తప్పుగా అనిపించలేదు. తను చేస్తుందే సరైంది, అనవసరంగా హాస్పిటల్కి అన్నన్ని డబ్బులు పోయటం అవసరమా, నాకేమవుతుందిలే, నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నట్టుగానే ఎప్పుడు పండ్లు తినటం గురించి కానీ, మంచి ఆహార పదార్థాలు తినాలనేటువంటి తపన కానీ తనలో ఉండేది కాదు. నిజంగా బాధ్యత తెలిసినటువంటి తండ్రి త్యాగానికి మారుపేరనే చెప్పాలి. ప్రతిదీ త్యాగం చేస్తూనే ఉంటారు పిల్లల కోసం. అలాగని తల్లులు ఏమీ తక్కువ కాదు, తల్లులు కూడా త్యాగం చేస్తారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో తండ్రి అత్యధికమైనటువంటి పొదుపుతో, అత్యధికమైనటువంటి బాధ్యతతో వ్యవహరించినటువంటి తీరు చివరికి పెద్ద విషాదగాథగా మిగిలింది. కాబట్టి మనం ఈరోజు అంశంగా మాట్లాడుకుంటున్నాము. సగటు కుటుంబాలన్నీ కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాయి. తన కోసం తను డబ్బు వెచ్చించడం వృధా అని చెప్పి, ఆ డబ్బుతో పిల్లలకి ఇంకేదో చేయొచ్చని చెప్పి, పిల్లలు సంతోషంగా ఉంటారని చెప్పి ఆలోచించి తమ పైన తాము నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మీరు ఏ బట్టల విషయంలోనో ఇంకే విషయంలోనో నిర్లక్ష్యం వహించినా పర్వాలేదు, కానీ మీ ఆరోగ్యం విషయంలో, మీరు తీసుకునేటువంటి ఆహారం విషయంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం వహించకూడదండి. మీ పిల్లలకి ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తున్నారో మీరు కూడా అంతే శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలని స్వీకరించండి. మీరు ఆరోగ్యంగా ఉండి మీరు శ్రేష్టమైనటువంటి ఆహారం తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే పిల్లలకి కలకాలం చిరకాలం మీరు ఆరోగ్యంగా ఉంటూ పిల్లలకి తోడుగా నిలబడగలిగినట్లయితే వాళ్ళు జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. వాళ్ళకి కావాల్సినవన్నీ మీరు సమకూర్చగలుగుతారు. మన పిల్లలకి నిజమైనటువంటి మేలు చేయాలి అనుకుంటే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, మనం ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లలకి కలకాలం చిరకాలం తోడుగా ఉండేలాగా ఉండాలి. అంతేకాని మనం పొదుపు పేరుతో సరిగ్గా తినకుండా అశ్రద్ధగా ఉంటూ అనారోగ్య పరిస్థితులలో కూడా హాస్పిటల్కి వెళ్లకుండా చిన్న చిన్న మెడిసిన్ తెచ్చుకొని మనమే మెడికేషన్ చేసుకుంటూ జబ్బు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు హాస్పిటల్లో పడిపోయి పిల్లలకి విషాదాన్ని మిగిలిస్తూ పిల్లల జీవితాలని అతలాకుతలం చేసినటువంటి వాళ్ళం అవుతాం. పిల్లలపైన ఉన్నటువంటి మితిమీరినటువంటి ప్రేమ, పొదుపు చేసి వాళ్ళకేదో అందించాలనేటువంటి అతి పిసిన అనేటువంటి ఉద్దేశంతో పిసినారితనం, ఇవన్నీ కలిపి చివరికి భారీ మూల్యాన్ని చెల్లించుకునేటువంటి పరిస్థితులను మన ముందు ఏర్పరుస్తాయి. డబ్బు ఉంటే సరిపోతుందా చెప్పండి? తల్లిదండ్రులు లేనటువంటి లోటు ఇంకెవరైనా పూడ్చగలుగుతారా? పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నటువంటి కుటుంబం ఎంత అందంగా ఉంటుందో ఊహించండి. సరే, చిన్న చితక తెలియకుండా జరిగేటువంటి ప్రమాదాలు అశ్రద్ధగా ఉండటం వలనో, అప్రమత్తంగా లేకపోవటం వలనో జరిగేటువంటి ప్రమాదాలు వేరు, కానీ ఇలా పొదుపు అనేటువంటి పేరుతో మనకి తెలియకుండానే మనము పిసినారితనాన్ని ప్రకటిస్తూ మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని మనమే తగ్గించుకుంటూ మనమే అనారోగ్యానికి గురవుతూ, అనారోగ్యానికి గురైన ప్రతిసారి ఏవో పెయిన్ కిల్లర్స్, చిన్న చిన్న మెడికల్ షాప్లో తెచ్చినటువంటి బిళ్ళలన్నీ మింగుతూ మన శరీరాన్ని మనమే పతనం చేసుకొని చివరికి పిల్లలని దిక్కులేని వాళ్ళుగానో లేదంటే మనమే వాళ్ళ పాలిట భారంగానో మారితే ఏమైనా బాగుంటుందా?
అందుకోసమని తల్లిదండ్రులు పొదుపు చేయండి, కానీ ఏ స్థాయిలో ఎంత మేరకు పొదుపు చేయాలి, ఎక్కడెక్కడ ఏ ఏ పద్ధతిలో పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేటువంటి విషయం పట్ల అవగాహన పెంచుకొని పొదుపు చేయాలి. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల పొదుపు చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో చౌకబారు అయినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం కానీ, చౌకబారు మందు బిళ్ళలు కానీ మింగటం వల్ల చివరికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందే తప్ప అక్కడ పెద్దగా ఒనగూరేటువంటి ప్రయోజనాలు అయితే ఏమీ ఉండవు. కుటుంబాన్ని, పిల్లలనే కాకుండా మీ గురించి మీరు కూడా పట్టించుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఆరోగ్యం పైన మీరు పూర్తి శ్రద్ధ తీసుకుంటూ కుటుంబ పెద్దగా మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ పిల్లలకి ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి తల్లిదండ్రులుగా ఉంటూ చివరి వరకు వాళ్ళకి పూర్తి స్థాయిలో మీ సహాయ సహకారాలను అందిస్తూ వాళ్ళ జీవితానికి రాచబాట నిర్మించేలాగా మీ ఆలోచన విధానం ముందుకు సాగాలే తప్ప పొదుపు 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 అనేటువంటి పేరుతో అధికంగా పొదుపు చేస్తూ పిసినారితనంతో పిల్లల జీవితాలలో భారంతో కూడినటువంటి, బాధాకరమైనటువంటి, విషాదపూరితమైనటువంటి జీవితంగా వాళ్ళ జీవితాలని మార్చకూడదు. మీరు అనారోగ్యంతో ఉన్న పిల్లలకి అది భారంతో కూడినటువంటి జీవితమే అవుతుంది. మీరు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆరోగ్యంగా కనిపిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతారో మిమ్మల్ని చూస్తూ వాళ్ళు కూడా అదే విధంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు మంచి మూర్తిమత్వ వికాసంతో పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకోసమని పిల్లలపైన ప్రేమ ఉండటం మంచిదే, కుటుంబం పైన ప్రేమ ఉండటం మంచిదే, కానీ ఆ ప్రేమలో పడి అధికంగా పొదుపు చేయాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని, మీ జీవితాన్ని తాకట్టుగా పెట్టకండి. కాస్త మీ గురించి మీరు శ్రద్ధ పెట్టుకోండి. మీ గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఇదిగో నేను చెప్తున్నాను, కాస్త నీ గురించి నువ్వు పట్టించుకో, మంచి ఆహారాన్ని తీసుకో, కాస్త ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతంగా, నిదానంగా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా ముందుకు సాగు. అంతేకాని ప్రతిదానికి త్యాగం అనుకుంటూ, పొదుపు అనుకుంటూ పిసినారితనంతో కనుక ముందుకు వెళితే అనారోగ్యం బారిన పడి నీ ఇంట్లో వాళ్ళకి నువ్వే భారంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నా మాటగా చెప్తున్నా, నీపైన నువ్వు ఎప్పుడు అశ్రద్ధ చేయకు, కాస్త జాగ్రత్త, నిన్ను నువ్వు కాస్త పట్టించుకో. ఇప్పటి నుంచైనా ఒత్తిడిలన్నీ పక్కకు పెట్టి అధికమైనటువంటి బాధ్యతలని పక్కకి నెట్టేసి ప్రతి విషయంలో త్యాగం చేస్తాను అనేటువంటి ఆలోచనని కాస్త పక్కకి నెట్టి నీకోసం నువ్వు కూడా ఆలోచిస్తూ ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.